ప్లాస్టిక్ అనే మాట లేదు. పర్యావరణ పరిరక్షణకే పెద్దపీట వేశారు. జనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్లాస్టిక్ అనే మాటకు తావు లేకుండా పచ్చని పందిళ్ల నీడలో బంధుమిత్రుల ఆశీర్వచనంతో అంగరంగ వైభవంగా జరిగిన పెళ్లి అందరి ప్రశంసలు అందుకుంటోంది. సిద్దిపేటలో జరిగిన ఓ పెళ్లి వేడుక ఔరా అనిపించింది. ప్లాస్టిక్ వస్తువులు వాడకుండా వివాహ వేడుక జరగడం ప్రశంసల వర్షం కురిపించింది. పెళ్లికి వచ్చిన వారందరూ ప్లాస్టిక్ రహిత పెళ్లి వేడుకను చూసి వధూవరులను వారి తల్లిదండ్రులను అభినందించారు. ప్రజలంతా ఇలా ఆలోచనాత్మకంగా ముందుకు వస్తే జనారోగ్యానికి పర్యావరణానికి పెను ముప్పుగా మారిన ప్లాస్టిక్ ను నివారించడానికి స్ఫూర్తిదాయకంగా ఉంటుందని పర్యావరణవేత్తలు అంటున్నారు. పెళ్లి చేయటం అంటే మామూలు విషయం కాదు. పెళ్లి ముహూర్తం దగ్గర నుంచి బంధువులను ఆహ్వానించడం వరకు, పెళ్లికి కావాల్సిన సామగ్రి నుంచి అతిథి మర్యాద వరకు అదో పెద్ద ప్రహసనమే. సిద్దిపేటలో జరిగిన ఓ పెళ్లి వేడుక అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. ప్లాస్టిక్ అనే మాటకు తావు లేకుండా, ప్లాస్టిక్ వస్తువుల జోలికి వెళ్లకుండా ఓ కుటుంబం నిర్వహించిన వివాహ తంతు ఆలోచన రేకెత్తిస్తోంది. శ్రమ అనుకోకుండా కాసింత దృష్టి పెడితే ప్లాస్టిక్ లేని పండుగలు ఓ రేంజ్ లో చేసుకోవచ్చని నిరూపించింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ధర్మారం గ్రామానికి చెందిన సంగం మధుసూదన్ రెడ్డి తన కుమారుడు ప్రేమచందర్ రెడ్డి వివాహాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అయితే ఈ వివాహంలో పర్యావరణ పరిరక్షణకు చైతన్యం తెచ్చేలా వేడుకను ఘనంగా నిర్వహించారు. పర్యావరణానికి విఘాతం కలిగించని వస్తువులు మాత్రమే వాడారు. కళ్యాణ మండపం అలంకరణకు ప్లాస్టిక్ వస్తువులు కాకుండా ప్రకృతి నుంచి లభించే ఆకులు, పువ్వుల్ని వినియోగించారు. స్వాగత తోరణాన్ని కూడా ఫ్లెక్సీలు, బ్యానర్లతో కాకుండా అట్టల్లాంటి పేపర్ పై సహజ రంగులతో వధూవరుల పేర్లను రాయించడం విశేషం. ప్లాస్టిక్ లేకుండా ఒక ప్రయోగం చేద్దాం అనుకున్నాము. అట్లా ఆ రోజు మా లక్కీ వసంత పంచమి రోజు మా అబ్బాయి పెళ్లి రావడము, మేము ప్లాస్టిక్ లేకుండా ఊళ్ళో అరిటాకు భోజనం పెడదామని, కూర్చోబెట్టి పెడదామని ప్లాన్ తోటి చాలా మంది మిత్రుల సహకారం. చాలా మంది కూడా అది చేయలేము, ఇంతమంది కూర్చోబెట్టి సాధ్యం కాదు, ఇబ్బంది అయితే సుమారు 4000 మంది కూర్చోబెట్టి పెట్టాలి, ఇబ్బంది అయితే ఏం కాదని చెప్పేసి మా మిత్రులందరూ కూడా భరోసా ఇచ్చి ధైర్యం ఇచ్చారు. ఆ విధంగా ఇప్పుడు స్టార్ట్ చేసినాము. చాలా సంతోషంగా ఉంది నాకు. ఇక విందు విషయంలో కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకున్నారు. ఎలాంటి కెమికల్స్, రంగులు వాడకుండా ఇంట్లో సొంతంగా తయారు చేసిన మసాలాలతో 21 రకాల వంటకాలను అరటి ఆకులపై వడ్డించి అతిథులకు రుచి చూపించారు. ప్లాస్టిక్ కుర్చీలు వాడకుండా స్టీల్ కుర్చీలపై అతిథులను కూర్చోబెట్టి బంతి భోజనాలు ఏర్పాటు చేసి ఆకట్టుకున్నారు. మంచినీరు తాగేందుకు గాజు బాటిల్స్ వినియోగించారు. మనం సాంప్రదాయ భోజనం పెట్టాలని మన హరిశ్రాన చేస్తున్న దానికి మనం ఒక తోడ్పాటును అందించి ప్లాస్టిక్ రహిత భోజనం పెట్టాలనే ఆలోచన వచ్చింది. ఇందులో భాగంగా మేము ఈ గ్లాస్ బాటిల్ దొరుకుతున్నాయంటే మేము ఆ కంపెనీని అప్రోచ్ కావడం జరిగింది. వాళ్ళు గ్లాస్ బాటిల్ ఇచ్చేందుకు అంగీకరించారు. అరటాకులు మేము హైదరాబాద్ నుంచి అరటాకులు తీసుకొచ్చి అరటాకుల భోజనము పేక్సీ వెల్కమ్ పేక్సీ క్లాత్తో తయారు చేయించినాము. పూలు, నేచురల్ పూలు, ఎలాంటి పర్యావరణానికి ఎలాంటి హానికరని భోజనాలు, దాదాపు ఒక 20 రకాల వంటకాలు, అంటే మన సాంప్రదాయ భోజనము, భక్ష్యము, పాపడ, పప్పు, చారు, సాంబారుతో పాటు ఒక 20 రకాల వంటకాలు చేపించి ఈ భోజనాలు, మంచి భోజనాలు, అంటే మన సాత్విక భోజనాలు అందించడం జరుగుతుంది. అంతేకాదు వంటకాలు, నీరు వృధా కాకుండా ప్లాన్ చేశారు. ఇక వెల్కమ్ డ్రింక్ కోసం మట్టి పాత్రలను వాడారు. అలాగే వివాహ వేడుకలో ప్లాస్టిక్ నివారణ గురించి చైతన్యం కల్పించారు. ప్లాస్టిక్ వాడకం వల్ల ఎలాంటి అనర్థాలు కలుగుతాయో, మనుషుల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుందో పెళ్లికి వచ్చిన వారందరికీ అవగాహన కల్పించారు. ఇలాగే ప్రజలు పర్యావరణ హితంగా వారి ఇంట్లో జరిగే శుభకార్యాలైనా, పెళ్లిళ్ళు కానీ, పేరంటాలు కానీ, ఏవైనా కానీ పర్యావరణ హితంగా చేయాలని అభ్యర్థిస్తున్నాను. ఇక్కడ రైట్ ఫ్రమ్ అంటే గేట్ దగ్గర బ్యానర్ నుంచి మొదలు పెడితే ఇక్కడ వాడే ప్రతి వస్తువు ప్లాస్టిక్ లెస్ ఉంది. జీరో వేస్ట్ ఈవెంట్ చేస్తున్నారు వీళ్ళు. ఈ అంత విషయంతో మనం అంతా మంచి పెట్టి లాస్ట్ విషయంతో మనం అలా ఇస్తున్నాం. అదే కాకుండా కంప్లీట్గా అరటి ఆకులు, మంచి సీసా గ్లాస్తో నీళ్లు, ఎంత అద్భుతం. కూసబెట్టి పెట్టడం ఎంత అద్భుతం. కష్టంలో కష్టం. ఇది ఒక అందరు కలిసి చేస్తేనే ఇది ఒక మన సంప్రదాయం, ఒక పద్ధతిలో పోతాం. ప్రతి ఒక్కరు కూడా ఇది ఆదర్శ చూడండి, ఇదే పద్ధతిలో అందరు పోదాం. ఈ పెళ్లి వేడుకలో అన్ని సహజ సిద్ధమైన వస్తువులు వాడి శభాష్ అనిపించుకున్నారు. పర్యావరణ పరిరక్షణకు
ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.